ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయ్పూర్లో జవాన్ల మధ్య కాల్పులు, 4 మృతి, 3కి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. దంచి కొడుతున్న వానలు, నీట మునిగిన చెన్నై నగరం. ద్రాక్షారామంలో కార్తీక సోమవారం సందడి, స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. విజయనగరంలో బలపడుతున్న జనసేన, కొత్త వలసలో జనసేనలోకి భారీగా చేరికలు. బాపట్లలో ఘనంగా ఆచార్య ఎన్జీ రంగా 121 జయంతి, నివాళులర్పించిన అధికారులు, శాస్త్రవేత్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. ఫలితంగా 4 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా పరిధిలోని లింగంపల్లి బేస్ క్యాంపులో ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. దీపావళి సెలవుల విషయంలో సిఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ జవాన్ల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. అది మరింత ముదరడంతో సమన్వయం కోల్పోయిన జవాన్లు పరస్పర కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బీహార్కి చెందిన 3 జవాన్లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 4గురిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ధర్మేందర్ అనే మరో జవాను ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడును వదలడం లేదు వరుణుడు. వారం రోజులుగా రాష్ట్రంపై పంజా విసిరాడు. ఎడతెరిపి లేకుండా పడుతున్న కుండపోత వానలకు పలు జిల్లాలు వణికిపోతున్నాయి. రాత్రి నుంచి చెన్నై మహానగరంలో జోరు వానలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నైతో పాటు తిరువల్లూరు, కోయంబత్తూరు జిల్లాలలో వానలు దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద ఉధృతి, రోడ్లు కొట్టుకుపోయాయి. அதெல்லாம் கொண்டு ஒரு காலை கொண்டு இதில் வச்சு ஆட்டிட்டு திருவாரூரில் எடுத்துகிட்டு போயிட்டோம். ஒரு வியூ ஓட்டர் இருந்தது. வியூ ஓட்டர்னாக்கா கஸ்டம்ஸ் ஆஃபீஸ் வியூ ஓட்டர் இருந்தது. సైన్ பண்ணாங்கன்னா కంటైనర్ తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆలయం శివనామ స్మరణంతో మారుమ్రోగుతోంది.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో సత్రంలో ఉచిత భోజనం ఏర్పాట్లు చేశారు. రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, సిఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. विश्वामित्र गोस्वामी జనసేనకు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుండి ఆదరణ గమనీయంగా పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కొత్త వలసలో పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రాజశేఖర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీరామ కళ్యాణ మండపంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సమాజం మీద బాధ్యత, అభివృద్ధి మీద శ్రద్ధతో బానిసత్వాన్ని వీడి బయటకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే వారసత్వ నిరంకుశ నాయకత్వానికి చరమగీతం పాడాలన్నారు. జన సైనికులు అంకుటిత దీక్షతో ముందుకు సాగాలని సూచించారు. తప్పకుండా జరుగుతుంది. అదే విధిగా సమస్యల గురించి చెప్తూ అలా చూస్తే కొత్త నీరు మన రాజశేఖర్ ఎంత చక్కగా ఈ రోజు ఎంతో మందిని దగ్గర 100 మంది ఇంకా చాలా మంది ఉన్నారు చేరికలు జరిగాయి. అంటే కొత్త నీరు వస్తుంది. కొత్త నీరు వచ్చేసరికి అది ఒక ప్రవాహంగా జనసేనలో కలుస్తుంది. కలిసిన రావట్లేదని చచ్చిపోతుంటే నీకేంటి ఇస్తాను అంటాడు. కానీ జనసేనలో తన జేబులో 100 ఉందంటే పక్కవాడికి నాకు కష్టం ఉందంటే ఆ 100 రూపాయలు ఇచ్చేసే తత్వం, త్యాగ గుణం మన జన సైనికులకు నేర్పారు పవన్ కళ్యాణ్. అందుకే సామాజిక రాజకీయ ఉద్యమ పార్టీ అని నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను. చాలా మంది ఈ మధ్య కొత్త తెలివితేటలు నేర్చుకున్నారు. ఏమిటంటే మీ పార్టీ ప్రశ్నించడం మాట్లాడరా గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి జనసేన శివశంకర్ గారు, రమేష్ శివశంకర్ గారు ఈరోజు మనకి కొత్త వలస విచ్చేసి మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లా నుంచి పాలవలస యశస్వి గారు, ఆవిడ కూడా మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పాలవలస యశస్వి గారు కూడా ఈరోజు కార్యక్రమానికి విచ్చేయనున్నారు. ముఖ్యంగా ఈరోజు మనకి ఇక్కడ రావడానికి కారణం కొత్త వలస మండలం నుంచి సుమారుగా 100 నుంచి 150 మంది వరకు జన సైనికులు ఈరోజు మన ఆధ్వర్యంలో పార్టీలో కండువా కప్పులు జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నా మిత్రుడైనటువంటి మన హరికుమార్ చారిటబుల్ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేసి దానికి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇంకా ముందు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అలాగే మన జనసేన తరఫున
రక్తదాన శిబిరాలు అలాగే ఫ్యూచర్లో ప్లాన్ చేస్తూ ప్రతి కార్యక్రమానికి మన వంతు సాయం చేస్తూ మన పార్టీ పెద్దలు కూడా శివశంకర్ గారిని అలాగే ఇంకా జిల్లా నాయకుల్ని కొత్త మండల నాయకులు కూడా ఇక్కడికి మేము ఏ ఫ్యూచర్లో ఎటువంటి కార్యక్రమం చేసినా వారిని ఇక్కడికి పిలవడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా నేను ఒక పిలుపు మీద నేను ఒక పవన్ కళ్యాణ్ సిద్ధాంతం మాకు మెచ్చి నేను ఇలా నా సోదరులతో మాట్లాడి ఇలా పవన్ కళ్యాణ్ సిద్ధాంతం మనకి బాగున్నాయి, మనందరం ఈ యొక్క పార్టీలో జాయిన్ అయితే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మనకి ఎటువంటి సమస్యలు ఉన్న ఫ్యూచర్లో మన ద్వారా మన పార్టీ పెద్దలకి చెప్పుకుంటే దాని పరిష్కారం కూడా దొరుకుతాయి అనే విధంగా నా సోదరులతో మాట్లాడితే సుమారు 100 మంది పడి జనాలు ఈరోజు వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నాకు ఈ కార్యక్రమానికి నా వెనక నుంచి నడిపించిన నాయకులు శ్రీను అలాగే వెంకటరావు సతీష్ 3వ ఎంపీటీసీగా పోటీ చేశారు, సతీష్ గణేష్ గారు, రామ్ గణేష్, వీళ్ళందరూ సహకారంతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇంత విశేష స్పందన వస్తుందని నేను ఊహించలేదు. అంటే మనకి జనసేన నుంచి కొత్త వలస మండలం నుంచి ఇంకా చాలామంది బయటికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం చూసి ఫ్యూచర్లో ఇంకా చాలామంది వస్తారని మన పార్టీలో జాయిన్ అవుతారని కోరుకుంటూ. గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాల ఎన్జీ రంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ రైతాంగ నేత పద్మ విభూషణ్ శ్రీ ఆచార్య ఎన్జీ రంగా 121 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ జి రామచంద్రరావు శాస్త్రవేత్తలతో కలిసి ఎన్జీ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసి జయంతి సభను ప్రారంభించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వర్చువల్ విధానంలో హాజరై ఎన్జీ రంగా సేవలను కొనియాడారు. రైతుల కోసం అంకితం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయులని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ కాలేజ్ పీజీ డీన్ మార్టిన్ లూథర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బిఎం ప్రసన్న, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఆచరణగా మరి అభిమానులు, కుటుంబ సభ్యులు, రఘునాథ్ బాబు గారు, మరి అలాగే రామనాయుడు ఫౌండేషన్ రంగా ట్రస్ట్ సభ్యులు కిషోర్ గారు, అందరికీ నా నమస్కారం. ఆచార్యంగా అనగానే ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి పార్లమెంటేరియన్గా ఆయన గళాన్ని ఇప్పుడు కూడా రైతుల పక్షాన వినిపించినటువంటి వ్యక్తిగా, రైతు బాంధవుడుగా ఇప్పుడు కూడా మనం మాట్లాడుతాం. ఆయనకి అనేక బిరుదులు వచ్చినా ప్రత్యేకంగా ఆయన ఒక రైతు బాంధవుడిగానే రైతులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన చూపించేటువంటి మార్గం ఈరోజు అనేక మందికి ఒక దిశానిర్దేశం చేసి వెళ్ళింది. ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరంగా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా సుమారుగా 67% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఆ రోజులో. ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాని మీద ఆధారపడినటువంటి పరిస్థితి మరింత పెరిగి దాదాపు 70-72% ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో సున్నితమైనటువంటి రంగం అది చెప్పకనే ఆ పర్సంటేజ్ చెప్తాం. రైతుల గురించి ఆయన ఆ రోజు తాపత్రయం ఎంత పడ్డారు, దాని మూలం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రైతు ఆధారిత ప్రాంతంగా వ్యవసాయమే ప్రధాన వనరుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో వారు ఆలోచన చేసినటువంటి కృషి, వారి పేరు మీద మనం పెట్టుకుని ఆచార్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద ఎంతో మంది శాస్త్రవేత్తల్ని తయారు చేసుకొని వారి స్ఫూర్తితో రైతులకి అనేక రకాలుగా సేవలు అందిస్తూ వచ్చినటువంటి సంగతి ఒకసారి ఈరోజు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో
భక్తుల కోలాహలం నెలకొంది. నాగుల చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర నలుమూలలు, తెలంగాణ రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి పోటెత్తారు. దేవస్థానంలో ప్రత్యేక పుష్ప అలంకరణ చేశారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు, పంచహారతులు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు దంపతులు స్వామివారికి తొలిపూజ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను అధికారులు ఆలయంలోకి అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర జనార్దన పంచారామ క్షేత్రంలో కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో సందడి నెలకొంది. ఆలయ పురవీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుండి భారీగా తరలివచ్చి స్వామిని దర్శించి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. नमोस्तु सर्वेभ्यो सर्वेभ्यो नमः। नमोस्तु सर्वेभ्यो पृथिवी मनो ये अंतरिक्षे ये दिवेभ्यो सर्वेभ्यो नमः। ओम या परिर्या परा विश्वाय च विश्वाय स्वरमेले विश्वतो मविष्णु ओम भवाय कृतये श्रीवल्ली देवसेना गोविंद्री सुब्रह्मण्येश्वर स्वामी देवता हस्तपस्व पृथिवी मनो
पृथिवीवन्मनु पृथिवीवनु अन्विच्यतु ये अन्तरिक्षे अन्तरिक्षे ये अन्तरिक्षे ये अन्तरिक्षे ये अन्तरिक्षे ये अंतरिक्षे ये अंतरिक्षे अंतरिक्षे ये दिवि दिवि ये अंतरिक्षे अंतरिक्षे ये दिवि दिवि ये दिवि देभ्यो दिवि ये दिवि देभ्यः दिवि देभ्यस्तेभ्यो दिवि दिवि देभ्यः सर्वेभ्यस्तेभ्यो दिवि दिवि देभ्यः सर्वेभ्यः देभ्यः सर्वेभ्यः सर्वेभ्यस्तेभ्यस्तेभ्यः सर्वेभ्यो नमः सर्वेभ्यस्तेभ्यः सर्वेभ्यो नमः सर्वेभ्यो नमो नमः धनं वशो बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని షాపులకు ఎస్ఐ శ్రీనివాసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్ఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాలను శుభ్రంగా ఉంచాలని, రోడ్లపై చెత్త వేయరాదని సూచించారు. షాపుల్లోని చెత్తను ఇష్టరీతిన పడేయవద్దని, చెత్త వాహనంలో మాత్రమే వేయాలని చెప్పారు. షాపుల ముందు బస్టాండ్ పరిసరాల ప్రాంతాల్లో రోడ్లపై చెత్త వేయొద్దని తెలిపారు. అన్ని గ్రామాల ప్రజలు తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. అన్ని షాపుల యజమానులకు ఈ పోలీసు వారి హెచ్చరికలు. ఈ షాపుల ముందర బైకులు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, ఏదైనా వాహనాలు కానీ ఆపకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ప్రజలు ఇట్లా ఆపుతామో అని ఏదైనా ఇబ్బంది పెడితే మా పోలీసుల దృష్టికి తీసుకురావాలను. అదేవిధంగా ఈ షాపులలో ఉండే ఎక్కువ రోడ్లపై చెత్త వేస్తున్నారు, అపరిశుభ్రంగా ఉంది, కొంచెం ప్రజలకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెత్త, వేస్టేజీ, టీ కప్లు, డిస్పోజల్ గ్లాసులు ఇటువంటి ఏవి కూడా రోడ్లపై వేయరాదు. మీ దగ్గర మిగిలిన వేస్టేజ్ ఏదైనా కానీ, కూరగాయలు, పండ్లు, పూలు ఇలాంటి ఏవైనా కానీ, డిస్పోజల్ గ్లాసులు ఏవైనా కానీ మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బాలలో కానీ, ఏదైనా అట్టపెట్టెలలో కానీ స్టోరేజ్ పెట్టుకొని ఫస్ట్ రోజు ఈ చెత్తబండి, ఈ పంచాయతీ చెత్తబండికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. రోడ్లపై వేస్తే మనకు కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రోడ్లపై తోపుడు బండ్లు కానీ మరీ రోడ్లకు ఆందోళన పెట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది రోడ్డుకు దూరంగా ఉండవలను, రోడ్లపై ఉండరాదు. అదేవిధంగా కొన్ని చోట్ల పందులు విపరీతంగా తిరుగుతున్నాయి, దానివల్ల కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఈ పందులన్నీ కూడా క్లియర్ చేయాలని యజమానులకు చెప్పడం అయింది. ఇలా కాకుండా ఎక్కడంటే అక్కడ విచ్చేవాళ్ళు ట్రాఫిక్ పార్కింగ్ చేసినా కానీ, లేదా రోడ్లపై చెత్త వేసినా కానీ, లేదా రోడ్లపై తోపుడు బండ్లు పెట్టినా కానీ వీరందరిపై పబ్లిక్ న్యూసెన్స్ కేసులు కట్టేసి కఠిన చర్యలు తీసుకోబడను. ఎస్ఐ దేవనకొండ ఏపీ శ్రీనివాసులు. దేవనకొండ మండల ప్రజలందరికీ విజ్ఞప్తి, ప్రజలు బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఇంకా గ్రామాలలో ఎక్కడైనా ఈ కర్ణాటక మద్యం కానీ, నాటు సారా కానీ, కాసేవారు కానీ, ఈ అమ్మేవారు కానీ ఉంటే పోలీసుల దృష్టికి రావాలని. అదేవిధంగా మట్కా, క్రికెట్ బెట్టింగ్, ఈ గుట్కా వాటి గురించి కూడా ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలను. అటువంటి ఏదైనా ఉన్నా వాటి మీద కఠిన చర్యలు తీసుకోబడను. ఎవరైనా గుట్కా అమ్మి ఇలాంటివి ఏమైనా స్టాక్ పెట్టుకోవడం కానీ ఎక్కడైనా ఉంటే కూడా మాకు సమాచారం ఇవ్వగలరు. ఎందుకంటే గుట్కా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం అనేది. ఏదైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వగలరు. ఎస్ఐ దేవనకొండ ఏపీ శ్రీనివాస్. విజయనగరం జిల్లా కోమరాడ మండలం బంగారమ్మపేటలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అడవుల్లోని ఏనుగులు గ్రామాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేస్తున్నాయని, ఏనుగుల దాడిలో ప్రాణాలు పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు వెళ్లాలంటే రైతులు, మహిళలు భయంతో వణికిపోతున్నారని చెప్పారు. అటవీ శాఖ అధికారులు చొరవ తీసుకుని ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గజరాజుల దాడిలో ధ్వంసమైన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి.
కొమరాడ మండలం దేవకొండ పంచాయతీ బంగారంపేటలో రైతులతో కలిసి ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గడిచిన 4 సంవత్సరాల కాలంగా శ్రీకాకుళం జిల్లా నుండి కురపం నియోజకవర్గానికి కొమరాడ, జియ్యంవలస, గరుగుపిల్లి, పార్వతీపురం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఇవన్నీ కూడా వచ్చి 8 ఏనుగులు వచ్చి విపరీతంగా రైతులకు నష్టపరిహారం, రైతులు పండించిన వరి, మొక్కజొన్న, టమాటా, చెరుకు, బొప్పాయి, జామి నష్టపరిహారం విపరీతంగా నష్టపరిచే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో 6 కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. నేటికి ఇప్పుడు రైతులకు నష్టపోయిన పంటలకు సుమారు 40 లక్షల వరకు చెల్లించవలసి ఉంది. ఇలాంటి పరిస్థితిలో 3 ఏనుగులు చనిపోగా ఇంకొక 5 ఏనుగులు, ఒక చిన్న పిల్ల ఏనుగుతో పాటు ఈరోజు కొమరాడ మండలంలో దుగ్గి, గుణానపురం, కల్లికోట, మాతలింగి, దళైపేట, పొట్టు, వన్నాము, కుమ్మరగుంట, అర్థం పంచాయతీల్లో విపరీతంగా ఏనుగులు ప్రతిరోజు తిరిగి రైతులకు నిద్ర పట్టనివ్వకుండా రైతులు పండించిన పంట నాశనం చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో అడవి శాఖ అధికారులు ఏనుగు వెనకత్తల తిరగడం తప్ప రాత్రి పగలు కష్టపడి పనిచేసినప్పుడు కూడా చేయమంత ఫలితం లేదు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏనుగుల గురించి ఉన్నాయా లేదనేది కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు అడవి శాఖ మంత్రి మన రాష్ట్రంలో ఉన్నారా లేరా? ఏనుగులుగా మనుషులు చంపిస్తుంటే, పంటలు నాశనం చేస్తుంటే అడవి శాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే ఏవైతే ఏనుగులు ఉన్నాయో ఏనుగులు తరలి ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే విధంగా అట్లా అడవి శాఖ మంత్రి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్థానిక డిప్యూటీ సీఎం కానీ ఇప్పటికైనా చొరవ తీసుకొని ఏనుగులు తరలించే విధంగా చర్యలు తీసుకొని ఈ రైతులు పండించిన పంటలకు, రైతుల ప్రాణాలకు అందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే 40 లక్షల వరకు పెండింగ్ ఉన్న నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ భవిష్యత్తులో అన్ని పార్టీలతోటి అంతమంది రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఆ ఆందోళన ఏం జరిగినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్. గుంటూరు జిల్లా బాపట్లలో బీసీ, బడుగు, బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జై గౌడ ఉద్యమం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పాల మురళీ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై అధికంగా పెరిగిన ధరలు పూర్తి స్థాయిలో తగ్గించాలని అన్నారు. లారీ, ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లను జీవనోపాధి దెబ్బతిందని ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలు తగ్గించాలని కోరారు. బాపట్ల కొత్త బస్టాండ్ సెంటర్లోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. లారీ సోదరులు కానీ, మరి అదేవిధంగా ట్రాక్టర్ సోదరులు కానీ, మరి అదేవిధంగా ఆటో సోదరులు కానీ, మరి ఈ నిత్యం వీటి మీద బతికే జీవనం గడిపేవారు మరి ఈ రోజున అధిక రేట్లు పెంచడంలో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అప్పుల పాలవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి అధిక ధరలపై ఉన్న డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు పూర్తి స్థాయిలో తగ్గించే ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాలి. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం మీద ఈ ప్రజలందరూ కూడా మరి తిరుగుబాటు మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి పేదవారిపై మీ భారాలు మోపి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి చేయొద్దు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోలు, గ్యాస్ మీద అధిక ధరలు తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పోలీసులకు భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లా ఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు కలపర్రు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో కారులో గంజాయిని గుర్తించారు. విశాఖ నుంచి కేరళకు వెళ్తున్న కారులో 34 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 లక్షలుంటుందని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. డైలీ ఈదర్ వెహికల్ చెకింగ్ ఆర్ ట్రైన్స్ బస్లో చెకింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎస్ఐబి ఆధారంలో గత 2-3 రోజుల నుంచి బస్ స్టేషన్స్లో, ఇంపార్టెంట్ పాయింట్స్లో, ట్రైన్స్లో, రైల్వే స్టేషన్లో డాగ్ స్క్వాడ్ ద్వారా చెకింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా మనము ఇంపార్టెంట్ జంక్షన్స్, టోల్ ప్లాజా కూడా చెక్ చేస్తూ ఉన్నాం. మా జిల్లాలో కూడా 3 టోల్ ప్లాజా ఉన్నాయి. అన్ని టోల్ ప్లాజాల్లో ఎస్ఐబి సిబ్బంది, అదేవిధంగా లోకల్ సిబ్బంది ద్వారా చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కల్లపర్రు టోల్ ప్లాజా దగ్గరే చెకింగ్ చేస్తే ఈ ముద్దాయి అక్షయ్
ఆయన ఒక హోండా సిటీ కార్లో AP16M 2333 మన చెక్ పోస్ట్ నుంచి ఆగకుండా చాలా వేగంగా ముందుకు పోయారు. ఆ డౌట్ మీద మన SCB ఇన్స్పెక్టర్ BV రావు వెంటనే చేజ్ చేయడం జరిగింది. చేజ్ చేస్తే విదిన్ 2-3 km పట్టుకోవడం జరిగింది. పట్టుకొని కార్ చెక్ చేస్తే పైన ఏమీ కనిపించలేదా, బట్ అతను బాగా వేగంగా పరిగెట్టిపోయారు కాబట్టి ఆ డౌట్ మీద ఆ కార్ బాగా క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. ఆ కార్ బ్యాక్ సీట్లో మనకి 34 ప్యాకెట్స్, మీ ముందు ఉన్న 34 ప్యాకెట్స్ గాంజా దొరికిందా. దీని తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి ఇంటర్వ్యూట్ చేస్తే ఆయన స్వంతూర్ త్రిశూర్ డిస్ట్రిక్ట్, కేరళ స్టేట్ త్రిశూర్ డిస్ట్రిక్ట్. అతను ఇంతకుముందు ఒక డిప్లొమా కోర్స్ కూడా జాయిన్ చేసేవారు. గురువేర్లో డిప్లొమా కోర్స్ మధ్యలో ఆపేశారా. దీని తర్వాత ఒక క్యాబ్లో డ్రైవర్గా పని చేస్తూ ఉన్నారా. అక్కడ డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఒక పక్క డ్రైవర్ కూడా ఆయనకి ఒక సలహా ఇచ్చారా. ఒక అక్యూజ్డ్, మా కేసులో అక్యూజ్డ్, ఆయనతో కలమని సలహా ఇచ్చారా. ఆయనతో కలిస్తే అతను ఈయనకి ఆఫర్ ఇచ్చారా, నువ్వు వైజాగ్ పోయి ఒక బండి గాంజా తీసుకువస్తే 30,000 డబ్బులు ఇస్తాము. సేమ్ ఇతను అక్టోబర్ నెలలో విశాఖపట్నం వచ్చి ఒక బండి గాంజా తీసుకువెళ్ళారు. సేమ్ ఈ బండిలో గాంజా తీసుకువెళ్ళారా. ఈసారి మళ్ళా ఆయన ఆఫర్ ఇచ్చారా. ఆ ఆఫర్ ప్రకారంగా ఆయన 1 తేదీకి అటు నుంచి బయలుదేరిపోయి మనము అండర్ SCB అలాంగ్ విత్ కోఆర్డినేషన్ విత్ SCB ఫుల్ వీక్, అదేవిధంగా మంత్లో కూడా డైలీ 2 or 3 డిఫరెంట్ డ్రైవ్ చేస్తాము. సో దాట్ దిస్ గాంజా రవాణా ఇంతవరకు తగ్గగలుగుతాం. అదేవిధంగా మనము మా తరపు నుంచి ఈ హైవేస్ మీద బ్లాక్ చేయడం కానీ, వెహికల్ చెక్ చేయడం కానీ, ఈ అన్ని డ్రైవ్ తీసుకుంటాము. సో దట్ గాంజా రవాణా మ్యాక్సిమం తగ్గించేస్తాము. అదేవిధంగా పాత గాంజా కేసెస్ ఎక్కడైనా నమోదైందా మనకి, ఆ గాంజా కేసెస్లో ఎక్కడైనా ముద్దాయి మనకి అరెస్ట్ అవ్వలేదా, అది కూడా మనం ఒక డ్రైవ్ తీసుకుని ఇవ్వాలి కూడా అరెస్ట్ చేస్తాం. రేట్స్ వే చేస్తే 70.8 kg. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాయ్పూర్లో జవాన్ల మధ్య కాల్పులు, 4 మృతి, 3కి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. దంచి కొడుతున్న వాహనాలు, నీట మునిగిన చెన్నై నగరం. ద్రాక్షారామంలో కార్తీక సోమవారం సందడి, స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. విజయనగరంలో బలపడుతున్న జనసేన, కొత్త వలసలో జనసేనలోకి భారీగా చేరికలు. బాపట్లలో ఘనంగా ఆచార్య ఇంజీరంగా 121 జయంతి, నివాళులర్పించిన అధికారులు, శాస్త్రవేత్తలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.